నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఇన్ రావులపాలెం. కమ్ ఆన్ గైస్. అందరికి డబ్బు ఉంటే ధైర్యం, కానీ మీరుంటే నాకు ధైర్యం. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి డాడ్ లిటిల్ ప్రిన్స్ అని ఎప్పుడు అనిపించుకుంటారు? మై నేమ్ ఇస్ తేజు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? ఎవరైనా ప్రపోజ్ చేస్తే మా నాన్నకు వచ్చి చెప్తా. ఇప్పటి వరకు నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారా? 25 మెంబర్స్. 25 మెంబర్సా? మై నేమ్ ఇస్ వందన. ఓకే వందన, నీ క్వశ్చన్ వచ్చేసి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? మా ఇంటికి వచ్చిన చుట్టాలకు మ్యాగీ చేసి పెట్టిన. వా, కాదురా, మ్యాగీ దగ్గరే ఉంటావా? బిర్యానీ వరకు రావా? ఇంకెన్ని రోజులు రా మ్యాగీ, టీ, జ్యూస్ చేస్తా, ఆమ్లెట్ వేస్తా. కాదు నితిన్, నీలాంటి అబ్బాయి దొరికితే ఇంకా మేము ఎందుకు చేస్తాం, నువ్వే చేస్తావుగా. నాకు వచ్చు కదా వంటలు, కుమ్మేస్తా, తిరగదీస్తా, కొంపలో కుంపటే. వండడమా తినడమా? అదే తినడం. మై నేమ్ ఇస్ చైత్ర. చైత్ర, ఈ రోజు టీచర్ పేరెంట్ మీటింగ్ ఉందా? లేదా? నాకేమనిపించింది తెలుసా, మీ టీం అందరూ మబ్బులు అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నీ క్వశ్చన్ వచ్చేసి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? నాన్న పెగ్గేస్తుంటే పక్కన కూర్చొని స్టఫ్ తింటూ కబుర్లు చెప్పేవాళ్ళని డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. జాతి రత్నాలు రా మీరు. అప్పుడు సైన్ చేయించుకుంటది ప్రోగ్రెస్ కార్డు దగ్గర. నీ క్వశ్చన్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? స్కూటీని కాలుతో ఆపినప్పుడు. మై నేమ్ ఇస్ దివ్య. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపించుకుంటావు? పెళ్ళైనా కూడా పాకెట్ మనీ కోసం నాన్నకు ఫోన్ చేసిన. అప్పుడు డాడీ ఏమనుకుంటాడు తెలుసా, నన్ను వదిలిపెట్టట్లేదు ఇది, నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపి కట్నం ఇచ్చి పంపిన నన్ను చంపుతుంది ఇది అనుకుంటాడు. హాయ్, మై నేమ్ ఇస్ హారిక. హారిక, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని ఎప్పుడు అనిపిస్తుంది? అర్ధరాత్రి ఫ్రిడ్జ్ లో దాచుకున్న చాక్లెట్స్ తిన్నప్పుడు. అలా ఫాస్ట్ గా లక్కీగా తినకూడరా, దాచుకుని తినాలి, ఓకేనా? సూపర్ డూపర్ రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడా నెక్స్ట్ ఒక రౌండ్ ఉంటుంది కదా, మాకు ఇష్టమైన రౌండ్ అని వెయిట్ చేస్తున్నారు కదా, మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. రేణు, మరి ఈ రోజు మన ఆడుతూ పాడుతూలో మనం ఆడుకోబోయే గేమ్ వచ్చేసి ఏంటి? సో మరి ఆ గేమే వయ్యారి బామ నీ హంస నడక. సో మరి ఈ గేమ్ ఆడాలంటే we need participants. So let's welcome participants. Come on girls. వయ్యారి బామ నీ హంస నడక గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎక్కడ ఆడాలని ఇందాక నుంచి పిల్లలందరూ వెయిటింగ్. నానా, ఈ గేమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్ ఆన్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్ యు రెడీ? రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఫాలో మీ, కమ్ ఆన్. వయ్యారి బామ నీ హంస నడక ఎందుకే తొందర. సో గర్ల్స్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే మనం అందంగా నడవాలి. అది ఎలా అంటే ఇక్కడ ఉన్న ఆరెంజెస్ ఉన్నాయి కదా, వీటి నోట్లో కానీ చేతిలో కానీ పట్టుకోవాలి. అండ్ ఇక్కడ స్టాండ్ ఉంది, ఈ స్టాండ్ యొక్క గ్రిల్స్ ఎక్కి నడుచుకుంటూ రావాలి. అండ్ ఇక్కడ జంప్ చేసి ఇక్కడ కప్స్లో ఆరెంజెస్ని వేయాలి. ఒక్కొక్క కప్లో ఒక్క ఆరెంజ్ మాత్రమే వేయాలి. 2 ఆరెంజెస్ వేసినా కూడా ఒక్క ఆరెంజెస్ని కౌంట్ చేస్తాము, ఓకేనా? ఈచ్ పర్సన్కి 1 మినిట్ టైం ఉంటుంది. టోటల్గా టీమ్కి 3 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 3 మినిట్స్ టైంలో ఏ టీమ్ అయితే ఎక్కువ ఆరెంజెస్ని కలెక్ట్ చేస్తుందో ఆ టీమే ఈ గేమ్ విన్నర్. వయ్యారి బామ నీ హంస నడక గేమ్ ఆడడానికి రేణు టీమ్ డైనమిక్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. యా, రెడీ. ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. హియర్ వి గో. 3 2 1 గో. ఎక్కరా ఎందుకో ఏమో మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే కింద పడితే నా ప్రాణాలు వెళ్ళిపోతాయి. పొంగి పొరలేను ఆసే ఎక్కుత్తలు పెట్టు నువ్వు కొట్టు టీ కొట్టు అది అక్కడ వెరీ ఒక్కొక్క నైస్. దాంట్లో ఒక్కొక్కటే ఇది సరిగా పెట్టు కింద పడితే కౌంట్ లేదు. పోరా పోరా పరిగెత్తు. ఓకే కమ్ ఆన్. 3 2 1 టైమ్ అప్. సో నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3 2 1 అండ్ గో. ఎక్కడా ఇంకొకటి అసలు నేను చూస్తే అది మోసేదానిలాగే నువ్వు. పోరా. జాగ్రత్త కూల్ అమ్మ ఎగిరిపోయేటట్టు నువ్వు జాగ్రత్త. ఒక నిమిషం ఆగు ఒకసారి నవ్వు. టైమ్ ఆఫ్. నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. 3 2 1 గో. తీసుకెళ్ళచ్చు. ఓన్లీ ఒకటే. అంతే కావాలి. చెప్పిన మాట వినమని అంతే ఉంటుంది. నేను చెప్పిన మాట వినలేదు కదా అది పైన పెడితే ఊరుకోవు. ఇది సరిగ్గా పెట్టాలి. టైమ్ అప్. సో నా టీం అందగత్తెలు సుందరంగా నడిచి ఎన్ని ఆరెంజెస్ కలెక్ట్ చేశారో చూద్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 చూసారా మా వాళ్ళ ప్రతిభ. 17 18 సో మొత్తానికి 3 minutes టైంలో రేణు టీమ్ గర్ల్స్ కలెక్ట్ చేసిన స్కోర్ 18. ఇంకొక 2 కూడా వేశారు కానీ అవి నేలపాలయ్యాయి. ఓకే ఎనీవేస్ టోటల్గా 18 స్కోర్ చేశారు. వయ్యారి బామ నిహంస నడక గేమ్ ఆడటానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ పార్టిసిపెంట్ నీకు 1 minute టైం ఉంటుంది. ఓకేనా? 3 2 1 గో. కమ్ ఆన్ గర్ల్స్. మేక్ ఇట్ ఫాస్ట్. వెరీ గుడ్. అంతే दारू मिलाओ गोली सोडा में बुलेट लगाओ गुंडेलो सरिकोत्त रिंगो పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం. 3 2 1 టైమ్ అప్. ఓకే నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. తనకు కూడా 1 minute టైం. సో తనకంటే ఎక్కువ కలెక్ట్ చేయాలి నువ్వు. హియర్ వి గో. 3 2 1 మూవ్. కమ్ ఆన్ ఫాస్ట్. ఆగు జాగ్రత్త. నెమ్మదిగా జాగ్రత్త. అడుగు 1 2 3 4 5 6 లవ్ మే లై వచ్చేసావే పిల్లో నా పుల్లో చింజిల్లో లైనేసి లాగేసి సైనస్ కొట్టేసావే యారో ముందు కాదు. యారో సితారో అచ్చు సిక్కలై నిన్ను చుట్టుముట్టి నీతో నీడై సాగరా టచ్ స్క్రీన్ రూపే నీ రూపే నా గుండెల్లో పరిగెత్తే ఉత్తరా ఓకే నా టీం నుంచి ఫైనల్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉంది. తన 1 minute ఎట్లా యూటిలైజ్ చేసుకుంటుందో చూద్దాం. హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. Music, disco, move it, slowly, స్లో.
body. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want the chala naughty. Come on, baby, let's get dirty. స్లో చూసుకో Rara brother, super weather, let's 3, relax. 2, 1 టైమ్ అప్. వయ్యారి భామ నీహంస నడక గేమ్ ని మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫైనల్ గా వాళ్ళకి ఇచ్చిన 3 minutes టైం లో ఎన్ని ఆరెంజ్ చేసేసారో చూద్దాం. హియర్ వి గో. 1 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, కాదు కప్పులు ఎత్తున్నావా ఆరెంజ్ చేస్తున్నావా? 17, 18. అమ్మయ్య ఇంకొన్నాయి ఆగు. ఇంకున్నాయా? 19, 20. ఓకే రైట్ ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ఫైనల్గా విన్నింగ్ ఎవరిది అనేది. అంటే మా టీమ్ గర్ల్స్ వాళ్ళకి ఇచ్చిన 3 minutes టైంలో కలెక్ట్ చేసినవి 20. ఓకే, సో వయ్యారి భామ నీహంస నడక గేమ్ లో రేణు టీమ్ చేసిన స్కోర్ టోటల్ 80. అయ్యో 18K ఏంటమ్మా ఇది? మా టీమ్ గర్ల్స్ మా వాళ్ళకి ఇచ్చిన 3 minutes టైంలో కలెక్ట్ చేసినవి 20. నితిన్, రూల్ ఏంటి చెప్పు? నోట్లో ఒక ఆరెంజ్, ఒక చేతిలో ఒక్కొక్క ఆరెంజ్ పెట్టుకోవాలి. Yeah. దిస్ డేంజరస్ గర్ల్ ఉంది కదా, చూడండి, జూమ్ చేయండి ఈ అమ్మాయి ఫేస్. 3 పట్టుకెళ్ళమంటే 2 సార్లు కూడా 5 తీసుకుని వెళ్ళింది. ఎంతకి తెగించారా? అందుకే 4 మైనస్ చేస్తున్నాం. హలో, ఓవర్ యాక్టింగ్ చేయదు. మీరు ఇంకా 10 తీసుకొని వచ్చారు. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి అంటే 4 మైనస్. గెలిచిన మమ్మల్ని కావాలని ఓడగొట్టడానికి ఫౌల్ గేమ్ 5 తీసుకొచ్చారు, 10 తీసుకొచ్చారు. వాట్ ఇస్ దిస్? నేను ఆపరా. మీ టోటల్ స్కోర్ 16, మా స్కోర్ 18. మీ టోటల్ స్కోర్ 20 మైనస్ 4 16, మా స్కోర్ 18. సూపర్. పోలా ట్విస్ట్ అదిరి పోలా. ఏంటి అదిరిపోయింది? మొత్తం మమ్మల్ని ఓడగొట్టడానికి మీరు ఫౌల్ గేమ్ మొత్తం ఏదేదో తీసుకొచ్చాం, 5 తీసుకొచ్చామని ఎంత పాపం కష్టపడి లాస్ట్ 5 తీసుకొచ్చింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. చాలా కష్టపడి ఫౌల్ ఆడారు, అందుకే ఈ రోజు మీరు రన్నర్స్, మేము విన్నర్. మేము హట్ అయ్యాం, వాకౌట్ చేస్తున్నాం. వద్దులే, మనం ఓడిపోయాం రా. వి ఆర్ రన్నర్స్, నో ప్రాబ్లం. మన క్యాప్స్ వచ్చినాయి రా. వాళ్ళు పరిగెడుతూనే ఉంటారు, మనం విన్ అవుతూనే ఉంటాం. మనం విన్ అవుతూనే ఉంటాం. సో మా విన్నర్స్ కోసం జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. ఓకే రైట్, వయ్యారి భామ నీహంస నడక గేమ్ ని ఇద్దరు టీమ్స్ నుంచి గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నర్స్. అలాగే రన్నర్స్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ రా. ఓకే, సో గర్ల్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా తెలియని వాళ్ళు మీ ఫోన్ తీసుకుని కాల్ చేసుకుంటే మీరేమని అనుకుంటారు? నా లవ్ గురించి ఇంట్లో చెప్పేస్తారేమో అని అనుకుంటా. స్టైల్ బాగుందిరా. ఇది విన్నారా? చాలా అద్భుతంగా ఉంది. అసలు మీ ఫోన్ తీసుకుంటారంటేనే నాకు విచిత్రంగా ఉంది. హాయ్, మై నేమ్ ఇస్ పావని. ఎవరన్నా మీ ఫోన్ తీసుకుని ఫోన్ చేసుకుంటానంటే మీరు ఏమనుకుంటారు? నేను చేసిన దొంగతనాల గురించి పోలీసులకు కాల్ చేసి ఎక్కడ చెప్తాడేమో అని భయపడతా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వామ్మో, నువ్వు దొంగతనాలు కూడా చేస్తావారా? పాప తీసి నా ఫోను. నా ఫోన్ రా. అమ్మా పావని, రీసెంట్గా చేసిన దొంగతనం ఏంటి? అబ్బాయిల మనసులతో వచ్చాను. మై నేమ్ ఇస్ ప్రసన్న. ప్రసన్న, నీ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైనా నీ ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ చేస్తే నువ్వేమనుకుంటావు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కాల్ చేసి మా ఆస్తుల గురించి చెప్తాడేమో అని భయపడతా. బాగా ఉన్నాయా? నేనే మా ఆస్తి. అది. మై నేమ్ ఇస్ చందన. ఓకే చంద్ర, నీ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైనా నీ ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ మాట్లాడితే నువ్వేమనుకుంటావు? ఇక్కడ అందమైన అమ్మాయి ఉందని సినిమా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారేమో అని భయపడతాను. ఐఎమ్ పూజ. ఎవరైనా నీ ఫోన్ తీసుకొని కాల్ మాట్లాడితే నువ్వేమనుకుంటావు? మా సార్ బండిలో గాలి తీసేసిన సంగతి అందరికీ చెప్తారేమో భయం. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? మా సార్ బండిలో గాలి తీసింది నేనే ఫ్రెండ్స్. Come on baby, let's go on the bullet.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మయ్య మనం సేఫ్ అని ఏ టైంలో అనుకుంటారు? ఎగ్జామ్స్లో స్లిప్స్ పెట్టి నా ఫ్రెండ్ దొరికి నేను దొరకలేనప్పుడు అమ్మాయి అనిపిస్తుంది. కాదు, ఇది శాడిజంలా ఉందిరా. ఆ అమ్మాయి దొరికిపోద్దంట, ఏం దొరకలేదంట, సేఫ్ అంట. ఇలాంటి ఫ్రెండ్స్ని చూసుకోండి ఫ్రెండ్స్. కాదు, నీ ఫ్రెండ్ స్లిప్ పెట్టిందని నువ్వే చెప్తావు కదా. చెప్పావు. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే. ఓకే, నెక్స్ట్ మన టీం నుంచి. మై నేమ్ ఇస్ సింధు. హాయ్ సింధు. హాయ్. అడగమంటావా? అమ్మయ్యా నేను సేఫ్ రా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది సింధు? తెలియలేని వాళ్ళ పెళ్ళికి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు పక్క వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి మీరు ఏ తరపున అని వాళ్ళని అడిగి మనల్ని అడగలేనప్పుడు అమ్మయ్య సేఫ్ అని. అమ్మయ్యా నేను సేఫ్ అని ఎప్పుడు అనిపిస్తుంది? నితిన్ పక్కన యాంకర్గా నేను లేను అని తెలిసినప్పుడు. ఏంట్రా ఎవరి టీము? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు వచ్చావు? అంటే మీరు బాగా చేస్తారు కదా అని అందుకు. అవునారా, అలా అయితే సూపర్ రా, అలా చెప్పురా. ఓకే రైట్, మరి తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలకు మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? హాయ్, దిస్ ఇస్ భవ్య. సరే కానీ అమ్మాయిలకి మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి చెప్పు. అబ్బాయి కోసం. అబ్బాయి కోసం? ఏంట్రా నువ్వు కొట్లాడతావు కూడా? హాయ్, మై నేమ్ ఇస్ సత్య. హే సత్య, నాకు ఈ విషయం చెప్పు. అమ్మాయిలు ఎందుకు గొడవ పడతారు? దాచుకున్న చాక్లెట్స్ తినేసినప్పుడు. కాదురా, మీరు ఇంకా చాక్లెట్స్ దగ్గరే ఉంటారా? ఎక్కడున్నారా మీరు? ఇంకా చిన్న పోరగాళ్ళ మీరు? ఓకే, నీ పేరమ్మా? మై నేమ్ ఇస్ జోష్న. జోష్న, నీ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలు బేసిక్ ఎందుకు కొట్టుకుంటారు? నా బాయ్ ఫ్రెండ్ కొన్న బట్టలు ఇంకొక అమ్మాయి వేసుకున్నప్పుడు. అసలు ఇంకో అమ్మాయి ఎందుకు వేసుకుంటుందిరా? మై నేమ్ ఇస్ గాయత్రి. అమ్మాయిల మధ్య బేసిక్ గా గొడవలు ఎందుకు అయితే? మా పక్కింటి ఆంటీ నా మీద మా నాన్నతో చాడీలు చెప్పినప్పుడు. ఏంది ఏమనుకుంటున్నావు? ఊకే రా, మీ పక్కింటి ఆంటీ. ఏమండి రావు గారు, ఇది విన్నారా? ఊరంతా గాయత్రి గురించే మాట్లాడుకుంటుంది. ఎవరినో వెనకేసుకుని తిరుగుతుందండి. మా కూతురు గురించి మాట్లాడుతున్నారా ఏంటి? మీ కూతురు గురించే గాయత్రి ఎవరినో వెనకేసుకుని తిరుగుతుందంట కదా. మాట్లాడబాకండి, అందరూ కళ్ళు మూసుకుంటున్నారు. చక్కగా అమ్మాయి చదువుకుంటుంటే కాలేజ్కి వెళ్ళి లేనిపోని చాడీలు చెప్తావేంటే? ఏం లేదు, మా అబ్బాయితో తిరుగుతుంది మీ అమ్మాయి. నిజమా? అది రానివ్వండి, దాని సంగతి చెప్తే ఇవాళ. గాయత్రి ఏంటే ఎవరితో తిరుగుతున్నావు అంట? ఎవరు చెప్పారు? ఎవరితో? మా అబ్బాయితోనే తిరుగుతుంది. ఏంటే మా నాన్నకి ఏదో చెప్పావంట? ఏంటేనా? ఈ కాలనీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ షీలా ఆంటీ మీ. నన్నే అంత మాట అంటావా? షీలా ఆంటీ అంటే ఏంటో చూపిస్తా. ఈ ఎంటర్టైన్మెంట్ చాలదు, అంతకు మించి అంటూ మిమ్మల్ని అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు చోటు మోటు. బాబు డ్రాయర్ చూపి, ఇది డ్రాయర్ చూపి డ్రాయర్ చూపి, ఏది డ్రాయర్ చూపి. నాదే ఉన్నట్లుంది, ఇది నాదే ఉన్నట్లుంది చూపి. ఆరేసింటి వేసుకొని వచ్చినాడు వీళ్ళోడు. నా డ్రాయర్ ఆరేసుకొని వచ్చిందే తీసినాడు. నీకే తెలుసు పెద్దయ్యా, పొద్దు డ్రాయర్ చూపినిది. పైన ఆరేసింది, నా డ్రాయర్ వేసుకొని వచ్చినావు నువ్వు. ఏంటి అవుతున్నావు? వద్దు చూపిస్తే అయిపోయాయి కదా, వద్దు చూపి అక్కడ. డ్రాయర్ చూపి. ఎందుకు వద్దు వేసుకున్నావు చూడి? నిజంగా లేదు, నేను పైన ఆరేసింటే నువ్వు వేసుకొని వచ్చినావు నా డ్రాయర్. లేదన్నా, ప్రామిస్ లేదు. నువ్వు డ్రాయర్ వేసుకున్నావా లేదా? ఇప్పుడు ప్రామిస్ చేసుకో, మదర్ ప్రామిస్ చేసుకో. మరి నా డ్రాయర్ ఎందుకు తెచ్చినావు నువ్వు? నీ డ్రాయర్ నాదే, అది పేరుంది చూడి. డ్రాయర్ చూపివా? నా డ్రాయర్ వేసుకొని వచ్చినావన్నా? నో తీన్నా అద్దు, అది నాదే. ఎవరి మనిషి ఇట్లా అవుతాడు? దీన్నా ఇప్పిన్నా? ఎత్తు పైకి ఎత్తు.
బొక్క పడింది చూడన్నా. ఎవరు డ్రైవర్ అది ఇంకా నీ పేరుందే దాని మీద ఏ చూపిన్నా లేదక్క మా మిద్ది బయట నుంచి అన్నయ్య పద్దం తీసుకొని పోయినాడంట. ఉతుక్కొని వేసుకుంటాను. ఈయన ఎవరు ఫోటోలు తీస్తానారా? ఎవరు మీ వాళ్ళేనమ్మా వాళ్ళు? అన్న డ్రైవర్ అవుతుంది. అవునా కాదక్క నాదే కదా డ్రైవర్ అది. ఈయన నువ్వన్నా చెప్పుక ఇమ్మని ఒక అవునక్క. ఏదేమైనా చోటు మోటు ఎంటర్టైన్మెంట్ పీక్స్ అబ్బా. మీకు ఎలా అనిపించింది? సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇలాంటి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం. Until then, stay tuned to ETV Plus. This is me, Nitin Sangaps. This is Renu signing off. Bye guys.